హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ పిఎఫ్ ఏ విధంగా అప్లై చేయాలో చూసాము. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ నుండి అడ్వాన్స్ పిఎఫ్ కానీ మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అప్పుడే మనము పిఎఫ్ని అప్లై చేయగలము. అలానే పిఎఫ్ నుండి ఏదైనా సరే పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా చేయాలి అంటే కేవైసీ అనేది మ్యాండేటరీగా మనకు ఉండాలి. సో ఇప్పుడు నేను పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేస్తున్నాను. దానికోసం ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడు ఇవన్నీ ఇక్కడ మనము ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈపీఎఫ్ఓలకి లాగిన్ అవ్వాలి అంటే మనకు ఈపీఎఫ్ఓ ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తుంది. ఈపీఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ కొన్నిసార్లు రావడంలో లేట్ అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈపీఎఫ్ అకౌంట్కి కేవైసీ అనేది పూర్తి చేసుకున్నారో లేదో చూడాలి. దానికోసం కేవైసీ సెక్షన్లో వెళ్ళి మీరు చూడవచ్చు. సో ఈ అకౌంట్కి అయితే బ్యాంక్ అకౌంటు, పాన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ ఉన్నాయి. ఇప్పుడు పిఎఫ్ని నేను అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ ఫామ్ 31 అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వాటిని మీరు ఒకసారి చూడాలి. ఓకే, మీ యొక్క ఐఎఫ్సి కోడ్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. వెరిఫై జరిగిన తర్వాత కింద మనకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే సో ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడవచ్చు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ అని ఫామ్ 31 ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మొదట ఇక్కడ మనకు అడ్వాన్స్ పారా కనిపిస్తుంది, సెలెక్ట్ సర్వీస్ కనిపిస్తుంది. దాని తర్వాత కిందికి వెళ్ళినట్లయితే ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ అవన్నీ ఎంటర్ చేయమంటుంది. ఓకే, మొదట సర్వీస్ని మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. సర్వీస్ అంటే మెంబర్ ఐడి, కంపెనీ యొక్క మెంబర్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అడ్వాన్స్ పారా అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అది మాత్రం మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇల్నెస్ అని తీసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమంటుంది. అమౌంట్ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను పిఎఫ్ అమౌంట్ ఎంటర్ చేస్తాను. దాని తర్వాత పూర్తి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫిల్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను. ఇలా ఫిల్ చేస్తాము. ఇక్కడ అడ్రస్ ఇవన్నీ ఇక్కడ మనము ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ స్కాన్ చేసింది ఇక్కడ అప్లోడ్ చేస్తాము. ఓకే, దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, సో ఈ చెక్ బాక్స్ని మనము మ్యాండేటరీగా ఇలా టిక్ చేయాలి. టిక్ చేసినట్లయితే మనకు గెట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాం. కొన్నిసార్లు ఓటీపీ రావడంలో లేట్ అవుతుంది, ఎందుకంటే సాంకేతిక లోపం ఉండడం వల్ల ఓటీపీ అనేది చాలా లేట్గా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాం కదా, దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడవచ్చు ఇలా మన క్లెయిము ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది.
ఇలా వస్తేనే మన యొక్క క్లెయిము ఆన్లైన్లో సబ్మిట్ అయిందని అర్థము. ఇప్పుడు దీని యొక్క స్టేటస్ని మనము ఎక్కడ చూడాలి? ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆన్లైన్ సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి స్టేటస్ని మనము చూడవచ్చు. ఇప్పుడు ఈ విధంగా క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే మనం పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసాం కాబట్టి సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని కనిపిస్తుంది. దాని తర్వాత పిఎఫ్ క్లెయిము ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. ఫీల్డ్ ఆఫీస్ అంటే ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. దాని తర్వాత సుమారు ఒక 7 days తర్వాత పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. సెటిల్ అయిన తర్వాత ఒక 3 to 5 working days లోపు ఆ అమౌంట్ మన బ్యాంక్లోకి వస్తాయన్నమాట. ఇది పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేసుకునేటటువంటి ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.